నమస్కారం. ETV2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఉజ్జయిని అంటే గర్వంతో జయించినది అని అర్థం. అమృత బాండం నుండి తొలగిన సుధా బిందువులు నేలరాలిన పరమ పవిత్ర క్షేత్రం ఉజ్జయిని. పవిత్ర సిప్రా నది ఒడ్డున ఉన్న ఈ పుణ్యస్థలిలో అనేకానేక పవిత్ర ఆలయాల ఉనికి పట్టు ఉజ్జయిని. ఆ ఉజ్జయిని నగరంలోకెల్లా ప్రసిద్ధమైన ఆలయం బడా గణపతి మందిరం. నేటి తీర్థయాత్రగా ఉజ్జయిని యాత్రను బడా గణపతి ఆలయాన్ని, శనైశ్చర్య స్వామి వారి ఆలయాన్ని దర్శిద్దాం రండి. ఎనభై 4 మంది మహాదేవులు, 64 యోగినులు, 8 మంది భైరవులు, 6 వినాయకులు కొలువైన సుక్షేత్రమే ఈ ఉజ్జయిని. సకల గణాలకు అధిపతి అయిన నాయకుడు వినాయకుడు. ఆ పార్వతీసుతుడు మూషిక వాహనుడై ముల్లోకాల విఘ్నాలకు పరిష్కారాధిదేవుడై పూజలందుకుంటున్నాడు. ఆ బొజ్జగణపయ్య విరాట్ స్వరూపుడై కన్నులకు నిండుగా దర్శనమిస్తున్న అపురూప ఆలయమిది. ఉజ్జయినిలోని బడా గణేష్ మందిరాన్ని, ఆయన మహా విగ్రహాన్ని దర్శించుకుందాం. ఆ సుక్షేత్ర విశేషాలను వీక్షిద్దాం. ఇండోర్ నుంచి 56 కిలోమీటర్ల దూరం. ఈ బడా గణపతి మందిరం మహాకాళేశ్వర మందిరానికి దగ్గరలోనే ఉంది. 1875లో ఈ మందిరం నెలకొల్పబడిందని చెబుతారు. శివుడు త్రిపురాసురుణ్ణి సంహరించిన స్థలం ఇదే. ఉజ్జయిని చరిత్ర 5000 సంవత్సరాల ప్రాచీనం. అవంతికగా పురాణ ప్రసిద్ధమైన నగరం ఇదే. శక్తిపీఠాలలో పేరెన్నికగన్న నగరమిది. కాళిదాసు మేఘ సందేశం రాసింది ఇక్కడే. ఇంద్రుని అమరావతి వంటిదే ఉజ్జయిని అని కీర్తించబడింది. కాశీ, కంచి, మాయా, అయోధ్య, అవంతిక, మధుర, ద్వారావతి చైవ సప్తైత మోక్షదాయిక అంటూ జీవునికి ఉద్ధారకారకాలైన సప్తమోక్ష నగరాలలో అవంతిక ఒకటిగా చెప్పబడింది. అవంతికయే నేటి ఉజ్జయిని. పవిత్ర సిప్రా నదీ తీరాన గల ఉజ్జయిని మహాకాళేశ్వర్ మందిరంతో శక్తిపీఠంగా సుప్రసిద్ధం. ఉజ్జయినిలో గల చింతామణి గణేష్, స్థిరమన్ గణేశుల దేవాలయాల కన్నా సందర్శకులను విశేషంగా ఆకర్షించే పవిత్ర దేవాలయం శ్రీ బడా గణపతి మహారాజ్ మందిరం.